హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ 150 బైక్. అన్న నెల్లూరు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ఫ్రంట్ వచ్చేసి హెడ్ లైట్ డూమో వైజర్ అయితే ప్రాబ్లం ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి చైన్స్ ప్యాకెట్, ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్, అలాగే ఈ శాడ్ గార్డ్ అనేది కట్ అయిపోయింది. సీట్ ప్యానల్ కూడా కట్ అయిపోయాయి. మీకు ఇటు సైడ్ డిస్క్ ప్యాడ్స్ కూడా చూపిస్తారు. డిస్క్ ప్యాడ్స్ అయితే చూడండి, సగం అయితే అరిగిపోయాయి, 3% అయితే అరిగిపోయాయి. మనకు ఇంకా హాఫ్ అయితే ఉన్నాయి. ఇవి కూడా చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఈ హ్యాండిల్కి ఏదైతే ఎల్లంకి బోల్ట్ అయితే ఉంటుందో అది లోపల అయితే కట్ అయిపోయింది. ఇంకా దీనికి కావాల్సిన స్పేర్స్ మొత్తం అయితే మనం అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. మీరు అయితే ఇందులో అయితే చూడొచ్చు. అలాగే దీనికి మాల్ ఫంక్షన్ లైట్ కూడా స్టార్టింగ్లో పడుతుంది, దాన్ని కూడా క్లియర్ చేయాలి. ఎల్లంకి బోల్ట్ అయితే మనం దాన్ని తీపించాలి. ఇంకా చైన్స్ ప్యాకెట్, అలాగే హెడ్ లైట్ డూమో, వైజరు, శాకప్ జెట్స్ అన్నీ మనకి ఏమేమి కావాలో, ప్రాబ్లం ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఇంకా వీటన్నిటిని ఓపెన్ చేసి ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. బ్యాక్ సస్పెన్షన్ బుసులు కూడా మనకైతే ఉన్నాయి, అవి కూడా తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ హెడ్ లైట్ వైజర్ అయితే చూడండి, ఇక్కడ అయితే కట్ అయిపోయింది. ఇంకా మనం దీన్ని కూడా మనం అయితే తీసుకొచ్చుకున్నాం, మొత్తం అయితే ఫిట్టింగ్ అయితే చేసాం. రైట్ సైడ్ ప్లగ్ అడాప్టర్ అయితే పోయింది. దీనికి ప్లగ్ అడాప్టర్ పోయి సౌండ్ అయితే క్రియేట్ అయింది. ఇంకా మనం రెండు స్పార్క్ ప్లగ్లు, రెండు ప్లగ్ అడాప్టర్లు కూడా తీసుకొచ్చుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నాం. బ్యాక్ చైన్స్ ప్యాకెట్లో సస్పెన్షన్ బుస్లు అయితే వేయడం అయితే జరుగుతుంది. సస్పెన్షన్ కూడా ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. సస్పెన్షన్ బుస్లు తీసుకుంటున్నారంటే కంపల్సరీ పార్ట్ నెంబర్ ప్రకారం అయితే తీసుకోండి. దీనిలో వచ్చేసి మోడల్స్ అయితే ఉన్నాయి. ఈ ఎల్లంకి బోల్ట్ ఏదైతే కట్ అయిపోయిందో అది లేత్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాం. మీరు ఇక్కడ చూసారంటే దానికి హోల్ పెట్టి మళ్ళీ తర్వాత దానికి డై అయితే వేయించడం అయితే జరుగుతుంది. స్లిప్ అయితే వేయిస్తున్నాం. మనం దానికి 6 ఎల్లంకి బోల్ట్ కట్ అయిపోయింది. ఇంకా మనం చేంజ్ చేసిన స్పేర్స్ మొత్తం అయితే ఇవి ఇక్కడ మీకు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇంకా మాల్ ఫంక్షన్ లైట్ అయితే పడుతుందని చెప్పాను కదా, దానికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అయితే మీ ముందుకైతే కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.